రంగాన్ని పట్టిపిడుస్తున్న సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ గురించి చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు నల్లమోతు శ్రీధర్ గారు, ఐటీ రంగ నిపుణులు. శ్రీధర్ గారు నమస్కారం అండి. శ్రీధర్ గారు, ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్ తోటి చిత్ర పరిశ్రమకు ఊరట కలిగినట్లయింది. భవిష్యత్తులో పైరసీని అరికట్టడానికి ఏదో హెచ్చరికగా భావించవచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే చక్రి గారు, వాస్తవంగా చాలా కాలం నుంచి నేను ఫిల్మ్ ఇండస్ట్రీతో కలిసి వర్క్ చేస్తూ ఉంటా. వీటి గురించి కూడా చాలాసార్లు చర్చల్లోకి రావడం జరిగింది. ఇక్కడ మెయిన్ ప్రధానమైన సమస్య ఏంటంటే, ఇంతకాలం ఎందుకు పట్టుకోలేకపోయి ఉన్నారు, ఇలా రకరకాల డౌట్స్ వీటిలో వస్తూ ఉన్నాయి. ఏంటంటే, ఒకటే, దీని వెనక ఎలాంటి నెట్వర్క్ ఉంటుంది, దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడం అనేది ఎంత కష్టం అవుతుంది, ఇదంతా కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటే, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనేది, సినిమా ప్రొడక్షన్ అనేది, సినిమాని ఎగ్జిబిట్ చేయడం అనేది, ఇదంతా కూడా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. అంటే కొంతమంది తమ సృజనాత్మకతను జోడించి ఒక సినిమా టీమ్ ఆఫ్ పీపుల్ తయారు చేస్తే కనుక అది ఇట్స్ ద ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. దానిని కాపాడటం కోసం ప్రపంచవ్యాప్తంగా డిఎంసిఏ అని చెప్పేసి, డిజిటల్ మిలియన్ కాపీరైట్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అది అన్ని దేశాలు, అంటే యుఎస్ఓ, మన యూరోపియన్ యూనియన్ కావచ్చు, లేకపోతే ఇండియా కావచ్చు, ఇలా అన్ని దేశాలకు డిఎంసిఏ నోటీస్ అనేది కామన్ గా అప్లికబుల్ అవుతుంది. సో ఒకవేళ ఎవరైనా కానీ ఇలాగ సినిమానో, ఒక పుస్తకాన్నో, లేకపోతే కనుక ఇంకొకటి ఏదో కంటెంట్ ని కాపీరైట్ యాక్ట్ పరిధిలోకి వచ్చే, డిఎంసిఏ పరిధిలోకి వచ్చే ఏదైనా కంటెంట్ ని ఎక్కడైనా పోస్ట్ చేస్తే కనుక, ఇప్పటిదాకా ఏం నడుస్తూ ఉండేది, డిఎంసిఏ నోటీస్ ని ఆ హోస్టింగ్ సైట్ కి పంపించి, ఉదాహరణకి డిజిటల్ ఓషన్ అనేది ఒక హోస్టింగ్ ప్రొవైడర్, వాళ్ళకి ఏం చేస్తూ ఉంటాము, ఈ కంటెంట్ అనేది కాపీరైట్ ఉన్నది, ఇది మీ దగ్గర హోస్ట్ అయ్యి ఉంది కాబట్టి ఈ కంటెంట్ ని టేక్ డౌన్ చేయండి, దాన్ని తొలగించండి అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే ఒరిజినల్ కాపీరైట్ ఓనర్ కావచ్చు, వీళ్ళు ఒక నోటీస్ పంపిస్తారు. ఆ నోటీస్ పంపించడం ఎలా ఉంటుందంటే, ఆన్లైన్ లోనే ఒక చిన్న ఫామ్ ఫిల్ చేసి, మా ఒరిజినల్ సోర్స్ ఇది, దీన్ని వీళ్ళు కాపీ చేస్తున్నారు కాబట్టి దీన్ని రిమూవ్ చేయండి అని చెప్పేసి అంటే కనుక వెంటనే హానర్ చేస్తాయి ఎవరో డిజిటల్ ఓషన్ లాంటి సంస్థలో. కానీ ఎక్కడేం జరిగిందంటే, ఐబొమ్మ కానీ అన్ని ఆల్మోస్ట్ ఈ మూవీ పైరసీ చేసే సైట్స్ కరేబియన్ ఐలాండ్స్ అనేది ఒక ప్రత్యేకమైన ఐలాండ్స్ గ్రూప్. సో దీవుల సమూహం, అక్కడ వాళ్ళకే ప్రపంచంలో ఉండే మిగతా దేశాల యొక్క చట్టాలను వాళ్ళు పెద్దగా అనుసరించరు. మేము మా స్థానికంగా మేము వచ్చేటప్పుడు మా చట్టాలను మాత్రమే మేము యాక్సెప్ట్ చేస్తాము అని చెప్పేసి టైప్ ఆఫ్ పందా ఉండేది. కాబట్టి పైరేటెడ్ కంటెంట్ ఉండేది ఎక్కడైనా కూడా, ఎక్కడ పోస్ట్ చేయబడుతుందంటే కరీబియన్ ఐలాండ్ లో ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. ఎందుకంటే ఎవరన్నా పట్టుకోవడానికి ట్రై చేసినా కూడా, లేదా అక్కడ పోస్టింగ్ అనే దాన్ని సస్పెండ్ చేయడానికి ఏదో ట్రై చేసినా కూడా, ఉదాహరణకు కొత్త సినిమా ఏదో మహేష్ బాబు ఏదో రిలీజ్ అయింది అనుకోండి, సో దానిని తీసేయమని చెప్పేసి ఒక రిక్వెస్ట్ సర్వర్ వాళ్ళకి పంపించినా కూడా సర్వర్ వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే మీ రూల్స్ మాకు వర్తించవు కాబట్టి మేము కాంట్ టేక్ డౌన్ అని చెప్పేసి వాళ్ళు సింపుల్ గా రిక్వెస్ట్ చేస్తారు. అప్పుడేమవుతుంది, సినిమా ప్రొడ్యూసర్స్, సినిమా టీం వచ్చేటప్పుడు ఏమి చేయలేక, పోలీసులు కూడా ఏమి చేయలేక చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి ఇప్పటిదాకా జరుగుతూ వచ్చింది అది. సో ఆల్మోస్ట్ ఈ కరీబియన్ ఐలాండ్స్ లో జరిగే యాక్టివిటీస్ వలన ఈ ఐబొమ్మ వచ్చేటప్పుడు కరీబియన్ ఐలాండ్ లో హోస్ట్ అయింది. ఇక్కడ 3 లెవెల్స్ ఆఫ్ హోస్టింగ్ ఉంటుందండి. హోస్టింగ్ ఒకటి, ఫస్ట్ డొమైన్ పేరు. వీళ్ళు ఏం చేస్తారు, డొమైన్ పేరు వచ్చేటప్పటికి యుఎస్ లో ఉండే ఎవరి దగ్గర కొంటారు, నేమ్.com ఇలాంటి సైట్ లో కొంటారు. అంటే ఐబొమ్మ అనే పేరు ఉంది చూస్తారు, ఐబొమ్మ అనే పేరు ఎక్కడ కొంటారు, నేమ్.com అనే సైట్ లో కొంటారు. 10 సంవత్సరాలకు ఒక 10,000 15,000 ఉంటుంది. సో కొన్న తర్వాత ఈ పేరు టైప్ చేసినప్పుడు డేటా ఎక్కడ ఉంది, హోస్టింగ్ సైట్ లో ఉంది. అంటే నేను ఒక యూజర్ గా ఈ పేరు టైప్ చేసినప్పుడు హోస్టింగ్ డేటా ఎక్కడ ఉంది, కరేబియన్ దీవుల్లో ఉంది. పేరు కొట్టమే యుఎస్ నుంచి కొన్నారు, దాని లింకింగ్ ఎక్కడ ఉంది అంటే యూజర్ టైప్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్తుంది డేటా, ఎక్కడ కరీబియన్ ఐలాండ్ లో ఒక హార్డ్ డిస్క్ లోనో ఒక ఎస్ఎస్డిస్ లో ఉండే సర్వర్ లో ఉండే డేటాని రిట్రీవ్ చేసి నాకు మళ్ళీ వెనక్కి వచ్చేసి ఈ పేరు ద్వారా నా స్క్రీన్ మీద కనపడుతుంది. ఇది జరిగేది బ్యాక్గ్రౌండ్ లో. సో ఇలాగ పేరు వాళ్ళ దగ్గర కొనటము, అట్ ద సేమ్ టైం వచ్చేటప్పటికి హోస్టింగ్ ఇంకో దగ్గర చేస్తూ ఉండటము, వీటన్నిటి వలన ఇన్వెస్టిగేషన్ ఏదైనా కేసు ఫైల్ చేయడానికి ట్రై చేసినప్పుడు నేమ్ని రిమూవ్ చేయాలా, అసలు ఆ సైట్ నేమ్కి సంబంధించి డొమైన్ సస్పెండ్ చేయాలా, లేకపోతే కనుక హోస్టింగ్ మీద యాక్షన్ తీసుకోవాలి అంటే కనుక దీనికంటూ క్లియర్ ఈ రెండు కలిపి చేయడానికి సంబంధించి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్, పోలీస్ డిపార్ట్మెంట్ కి దే షుడ్ హ్యావ్ కంప్లీట్
ఎక్కడ ఏ యాక్టివిటీ జరుగుతుంది, వాళ్ళు మనకు కోఆపరేట్ చేస్తున్నారా లేదా, ఇదంతా కూడా వాళ్ళ దగ్గర ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. అప్పుడు మాత్రమే కొనసాగుతుంది. సో ఈ లూప్ హోల్స్ ని బ్రేక్ చేసుకొని ఇప్పటిదాకా వీళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. అంటే మమ్మల్ని పట్టుకోలేదు, మీరేం చేయలేరు అని చెప్పేసి అని అంటున్న వాళ్ళు వీళ్ళంతా ప్రాక్టికల్ గా చెప్పాలి అంటే కనుక, ఇప్పుడు డార్క్ వెబ్ లో సిల్క్ రోడ్ అని అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా ఒక డ్రగ్స్ రకరకాల అమ్మేది ఒకటి ఉండేది. దానిని ఎఫ్బిఐ వెంటాడి కంప్లీట్ గా పట్టుకొని ఇచ్చేసింది. అలాంటి వాటితో పోలిస్తే ఆఫ్టర్ ఆల్ ఐబొమ్మ లాంటి సైట్లు, మూవీ రూల్స్ లాంటి సైట్లు పట్టుకోవటం అనేది వీళ్ళు ఛాలెంజ్ ఇస్తున్నంత కాంప్లికేటెడ్ ఏం కాదు. ఎందుకు వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారంటే, లీగల్ గా వచ్చేటప్పుడు మా మీద ఎవరు యాక్షన్ తీసుకోలేరు అన్న పద్ధతిలో అక్కడ ఉండే ఆ లోకల్ గా ఉండే వాళ్ళు పట్టించుకోరు, అక్కడ చట్టాలు పట్టించుకోవాలన్న దాన్ని దృష్టిలో చేశారు తప్పించేసి, నిజంగా 100% కూడా వీళ్ళకి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడ యాక్టివిటీ జరుగుతుంది ఎవ్రీథింగ్ అంతా కూడా డిపార్ట్మెంట్ పరిధిలో ఆల్రెడీ ఎప్పుడో ఉన్నాయి. కానీ అయితే శ్రీధర్ గారు, ఎవిడెన్స్